Hi, hello friends. Welcome back to our channel Ratna Competitive Exams Library. This is Ratna. So, ఈ రోజు వీడియోలో మరి మనం సైకాలజీలో నుంచి ఎగ్జామ్కి వెళ్ళే ముందు చాలా ముఖ్యమైనటువంటి పాయింట్స్ ఏవైతే ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో మనకి ఇంపార్టెంట్గా ఉంటాయో వాటన్నిటినీ కూడా ఈరోజు ఒక చిన్న ర్యాపిడ్ రివిజన్లా మనమైతే డిస్కస్ చేసుకుందాము. సో పూర్తిగా వివరించి చెప్తానండి. ఆల్రెడీ ర్యాపిడ్ రివిజన్ సైకాలజీ మొత్తం ఒకే వీడియోలో చెప్పాను. సో ర్యాపిడ్ రివిజన్ 25+ మార్క్స్ మీకు వచ్చే విధంగా అంటూ థంబ్నెయిల్ పెట్టి చేశాను. సో ఆ వీడియో కూడా మీరు ఎగ్జామ్కి వెళ్ళే ముందు ఒకసారి చూడండి, మీకు చాలా యూజ్ఫుల్ అవుతుంది. అలాగే ఈ వీడియో కూడా మీకు చాలా యూజ్ అవుతుంది. ఏవైతే ఇంపార్టెంట్ పాయింట్స్ ఉన్నాయో, కీ రోల్ ఏవైతే పాయింట్స్ ప్లే చేస్తాయో ఎగ్జామ్లో, సో వాటిని మనము ఈరోజు డిస్కస్ చేసుకుందాము. సో అయితే మీ ప్రిపరేషన్ ఎలా ఉంది మరి? సో ఇంతకీ స్టార్ట్ చేశారా, అసలు ఇంకా స్టార్ట్ చేయలేదా? లేదు స్టార్ట్ చేసి నెమ్మదిగా వెళ్తున్నారా? త్వరగా చదవండి. చాలా కష్టపడితే తప్ప ఈ రోజుల్లో మంచి మార్క్స్ అనేవి మనకి రావట్లేదు. అలాగే జాబ్ అంటే ఇంకా చాలా కష్టపడవలసి వస్తుంది. సో ప్రతి ఒక్కరికి కూడా నేను చెప్పేది ఒకటి, చాలా కష్టపడి చదవండి. డెఫినెట్లీ యూ విల్ గెట్ ఏ గుడ్ సక్సెస్. ఓకేనా? అలాగే నా ఛానల్ని ఫస్ట్ టైం ఎవరైనా విజిట్ చేస్తున్నట్లయితే నా ఛానల్లో ఆల్మోస్ట్ ఓన్లీ సైకాలజీ కాదండి, అన్ని సబ్జెక్ట్స్కి సంబంధించి మ్యారథాన్ రివిజన్ క్లాసెస్ చేస్తున్నాను. అలాగే ప్రీవియస్ అండ్ ప్రాక్టీస్ బిట్స్ చేస్తున్నాను. టాపిక్ వైజ్ క్లాసెస్ అండ్ బిట్స్ కూడా చేస్తున్నాను. అలాగే సైకాలజీకి వచ్చేటట్లయితే మనకి సైకాలజీ మొత్తం కంప్లీట్ చేసేసాను. ఇంకా ఏదైనా మీకు డౌట్గా ఉండి దీని గురించి చెప్పండి అని మీరు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసినట్లయితే ఖచ్చితంగా నేను మీకు ఆ టాపిక్ని కూడా వివరించడం అయితే జరుగుతుంది. సో పూర్తిగా అన్ని క్లాసెస్ అన్ని వీడియోస్ కూడా ఎటువంటి యాప్ యూజ్ చేయకుండా ఫ్రీగా అయితే అందిస్తున్నాను. సో ఛానల్ని అయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే వీడియోని మాత్రం తప్పకుండా ఒక లైక్ చేయాలి ఫ్రెండ్స్. ఎందుకంటే ఎంత కష్టపడి ఫ్రీగా మీకు అన్ని క్లాసెస్ కూడా ఇస్తున్నాను కదా. సో నేను మీ నుంచి ఎక్స్పెక్ట్ చేసేది జస్ట్ ఒక లైక్, వీలైతే మీ ఫ్రెండ్స్కు ఒకరిద్దరికి షేర్. ఓకేనా? సో లేట్ చేయకుండా మనమైతే టాపిక్ని డిస్కస్ చేసేద్దాము. మరి లైక్ చేసేసారా? సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం సైకాలజీలో చూసుకున్నట్లయితే ఫస్ట్ చాప్టరే మనకి పెరుగుదల, వికాసము, పరిణితి కదా. సో దాని గురించి డిస్కస్ చేసుకుందాము. ఫస్ట్ పెరుగుదల. పెరుగుదల అంటే ఏంటి ఫ్రెండ్స్? ఒక కణంలో జరిగే అభివృద్ధి, అంటే కణంలో జరిగినటువంటి శారీరక మార్పులు, కణంలో వృద్ధి, అలాగే శారీరక మార్పులు మాత్రమే కాకుండా కణాల్లో వృద్ధి వలన అంగాలు, బరువు, పరిమాణం వృద్ధి, అంటే మన కణం తాలూకా యొక్క ఏదైతే మనకి పార్ట్స్ ఉంటాయో ఆ అంగాల్లో జరిగే వృద్ధిని కూడా మనము పెరుగుదల అని అంటాము. నెక్స్ట్ పరిణితి. పరిణితి అంటే ఏంటి? ఒక వ్యక్తిలో జన్మతః ఉన్న సహజ సామర్థ్యాలు వయస్సుతో పాటు వికసించడాన్ని, విచ్చుకోవడాన్ని పరిణితి అంటాము. వయస్సుతో పాటు సహజాతాలు, సహజ సామర్థ్యాలు వికసించడం అయితే జరుగుతాయి. అలాగే అనువంశికంగా వచ్చిన శారీరక, మానసిక లక్షణాంశాల సహజ అభివృద్ధిని పరిపక్వత అని మనం అనుకోవడం అయితే జరుగుతుంది. సో పెరుగుదల అంటే ఏంటి తెలుసుకున్నాం, అలాగే పరిపక్వత అంటే ఏంటి తెలుసుకున్నాం. నెక్స్ట్ పరిణితి అన్న పరిపక్వత అన్న ఒకటేనండి. అలాగే వికాసం అంటే ఏంటి? మనకి ఈ యొక్క వికాసం అంటే ఏంటి? పెరుగుదల అంటే మనం ఆల్రెడీ చెప్పుకున్నాం, పరిణితి అంటే చెప్పుకున్నాం. బట్ వికాసం అంటే ఏంటి? ఒక పనిలో చేసే సమర్థత పెరగడము, కణ విధుల్లో సమర్థత పెరగడము, క్లిష్టత, నైపుణ్యాభివృద్ధి అధికం అవ్వడము, శరీర ఆకారాలను, శరీర అవయవాల యొక్క ప్రాకార్యాలను సమైక్యం చేసి విశదపరిచేదే మనకి వికాసము అని ఈ యొక్క మనకి నిర్వచనాన్ని ఎవరన్నారండి? అండర్సన్ అన్నారు. సో మనకి వికాసం అంటే ఏంటి? వికాసం అనేది పరిమాణాత్మక, గుణాత్మక మార్పులను సూచిస్తుంది. కావున దీన్ని మనకి వికాసం అనేది విస్తృతమైనది అని చెప్పుకోవచ్చు. సో మనకి పెరుగుదల, ఒక పని చేసే సమర్థత, పెరుగుదల. సో వికాసం వచ్చేసరికి మనకి పరిమాణాత్మక, గుణాత్మక మార్పులు కూడా మనము వికాసంగా చెప్పుకుంటాము. అంటే ఏంటి? ఒక పనిలో చేసే సమర్థత పెరుగుదలని వికాసము అని అంటాము. సో వికాసము ఈక్వల్స్ టు, వికాస లబ్ధి ఈక్వల్స్ టు పరిపక్వత వయస్సు ఇంటూ 100. వికాస లబ్ధికి సూత్రం ఏంటి? పరిపక్వత బై వయస్సు ఇంటూ 100 అండి. అలాగే మనకి ఇంకొక సూత్రం కూడా ఉంది.
ఏంటండి ఆ సూత్రము? వికాసము ఈక్వల్స్ టు ఎఫ్ ఇంటూ పరిపక్వత ఇంటూ అభ్యసనము. వికాసము ఈక్వల్స్ టు ఎఫ్ ఇంటూ పరిపక్వత ఇంటూ అభ్యసనము. దీన్నే మనము వికాసం యొక్క సూత్రం అని కూడా అంటాము. నెక్స్ట్ మనకి ముఖ్యంగా చూసుకున్నట్లయితే జైగోట్ అండి. ఈ జైగోట్ అంటే ఏంటి? అంకురోత్పత్తి లేదా ఫలదీకరణం నుండి మొదటి 2 వారాల వరకు ఏర్పడేటువంటి గర్భస్థ పిండ దశనే మనము జైగోట్ అంటాము. అంకురోత్పత్తి అంటే అండము శుక్రకణంతో కలిసిన తర్వాత నుండి ఫలదీకరణం స్టార్ట్ అయిన నుండి మొదటి 2 వారాల వరకు ఉండే పరిస్థితినే మనము జైగోట్ అని అంటాము. అలాగే ఎంబ్రియో అంటే ఏంటి? ఒక చిన్న మనిషి ఆకారము లేదా గర్భస్థ పిండం ఏర్పడడాన్ని ఎంబ్రియో దశ అని కూడా అంటాము. సో అమ్మ యొక్క గర్భంలో, తల్లి యొక్క గర్భంలో ఏదైతే మనకి చిన్న మనిషి ఆకారంలో కొంచెం అది జైగోట్ నుంచి చిన్న మనిషి ఆకారంలోకి ఎప్పుడైతే మారుతుందో, ఒక గర్భస్థ పిండం దశలో ఉంటుందో దాన్ని మనము ఎంబ్రియో దశ అని కూడా అంటాము. అలాగే ఎంబ్రియో అని కూడా అంటాము. నెక్స్ట్ నార్సిజం. నార్సిజం అంటే ఏంటండి? స్వీయ ప్రేమ, తనకి తానుగా ప్రేమించుకోవడం. ఒక విద్యార్థి తనని తానే ఎక్కువగా ప్రేమించుకుంటున్నాడు. తనకి అందంగా ముస్తాబవడం అంటే ఇష్టం, తనకి తానే ఇష్టం. అలాగే స్కూల్కి బాగా చదివిన వారంటే కంటే తనకి తాను చదవడమే ఎక్కువగా ఇష్టపడుతుంటాడు. సో అటువంటి పరిస్థితిని మనము నార్సిజం అని అంటారు. స్వీయ ప్రేమ లేదా తనకు తాను ప్రేమించుకోవడం, దీన్ని మనము నార్సిజం అని అంటాము. అలాగే ఇంకా ముఖ్యమైనది ఏంటి? తులనాత్మక ఉద్వేగాలండి. ఈ తులనాత్మక ఉద్వేగాలు అంటే ఏంటి? ఉద్వేగాలు సులభంగా మార్పు చెందడాన్ని తులనాత్మకము అంటే సులభంగా, ఈజీగా ఉద్వేగాలు, ఒక మనిషిలో ఉన్నటువంటి ఉద్వేగాలు, ఒక శిశువులో ఉన్నటువంటి ఉద్వేగాలు, సాంఘిక మానసిక ఈ యొక్క ఉద్వేగాలు ఉన్నాయి కదా, ఈ ఉద్వేగాలన్నీ కూడా సులభంగా మార్పు చెందడాన్ని మనము తులనాత్మక ఉద్వేగాలు అని కూడా అంటాము. నెక్స్ట్ అసమతుల్య ఉద్వేగాలు. తులనాత్మక ఉద్వేగాలు అంటే సులువుగా మార్పు చెందడం అండి. అలాగే అసమతుల్య ఉద్వేగాలు అంటే ఉద్వేగాలు ఎక్కువగా, తరచుగా, తీవ్రంగా రావడము, ప్రయత్నరహితంగా రావడము, అనుకోకుండా ఉద్వేగాలు అప్పటికప్పుడు రావడము, ఎక్కువగా రావడము, తరచుగా రావడము, ఈ సులువుగా మారిపోవడము మనకి తులనాత్మక ఉద్వేగం. అసమతుల్య ఉద్వేగం అంటే ఏంటి? ఎక్కువగా ఉద్వేగాలు రావడం, తరచుగా రావడం, తీవ్రంగా రావడం, ప్రయత్నరహితంగా మనం అనుకోకుండానే ఉద్వేగాలు రావడాన్ని మనము అసమతుల్య ఉద్వేగాలు అని కూడా అంటాము. నెక్స్ట్ ఉద్వేగ కేథార్సిస్ అంటే ఏంటి? ఉద్వేగాలను వేరే పనులు చేయడం ద్వారా నియంత్రించుకోవడం. ఉద్వేగ కేథార్సిస్ అంటే ఏంటండి? ఉద్వేగాలను మనం కంట్రోల్లో చేసుకోవడం కోసం మన యొక్క మనసుని, ఆ శిశువు యొక్క మనసుని వేరే పని మీద కేటాయించడాన్ని, వేరే పని చేయడం ద్వారా తన మనసుని నియంత్రించుకోవడాన్ని మనము ఉద్వేగ కేథార్సిస్ అని అంటాము. అలాగే ఉద్వేగ అస్థిరత్వం అంటే ఏంటి? ఉద్వేగాల స్థిరత్వం లోపించడం, ఒక స్థిరంగా ఉద్వేగాలు ఉండలేకపోవడం. సాంఘిక ఉద్వేగం నుంచి భౌతిక మానసిక ఉద్వేగాలకు ఎలా మనకి ఉద్వేగం అనేది స్థిరంగా ఉండక ఒకదాని నుంచి ఒకటికి మారిపోవడం, దీన్ని మనము ఉద్వేగ అస్థిరత్వము అంటారు. అంటే ఉద్వేగం యొక్క స్థిరత్వం లోపించడము. ఓకేనా? నెక్స్ట్ ప్యూబరిటాస్. ప్యూబరిటాస్ అంటే ఏంటి? పురుషత్వపు వయస్సు అండి. పురుషత్వపు వయస్సు రావడాన్నే మనము ప్యూబరిటాస్ అని అంటాము. నెక్స్ట్ ప్రత్యక్షం అంటే ఏంటి? జ్ఞానేంద్రియాల ద్వారా పరిసరాలలోని విషయాలను గ్రహించడము, ఇంద్రియ జ్ఞానానికి అనుభవపూర్వకమైన అర్థాన్ని ఇవ్వడము. అంటే మనకి ఉన్నటువంటి జ్ఞానేంద్రియాల్లో మనం సైకాలజీ చెప్పుకున్నాము అంటే శిశువు గురించి చెప్పుకుంటామండి. కాబట్టి శిశువునే ప్రధానంగా మనము తీసుకోవాలి. ఎందుకంటే మనం నేర్చుకునేది చైల్డ్ సైకాలజీ. నేను ప్రతి ఒక్కరికి చాలాసార్లు ఈ ట్రిక్ అనేది చెప్పాను. మీరు ఈజీగా మార్క్స్ అనేవి గెయిన్ చేయాలి సైకాలజీ అంటే మాత్రము మీరు క్వశ్చన్ చూడగానే ఆ స్థాయిలో మనం ఏ విధంగా ఉన్నాము. ఫర్ ఎగ్జాంపుల్ 3rd క్లాస్ 3 సంవత్సరాల పిల్లవాని వయస్సులో అని అక్కడ ఇచ్చాడు అనుకోండి, మనం ఆ 3 సంవత్సరాల్లో ఏం చేసాము అనేది ఒకసారి బ్యాక్కి వెళ్ళిపోండి. లేదు మీరు స్కూల్స్లో మీరు చూసి ఉంటారు, ఆల్రెడీ మనం వెళ్ళాము, TLMs ఇవన్నీ చేసాం కదా. సో అటువంటిప్పుడు టీచింగ్ చేసేటప్పుడు పిల్లల్ని చూసి ఉంటాము. సో వాళ్ళు ఏం చేస్తారు అని మీరు ఆలోచించినట్లయితే డెఫినెట్లీ మీరు పెట్టే ఆన్సర్ అనేది కరెక్ట్ అవుతుందండి. ఈ చిన్న ట్రిక్ మీరు పాటించినట్లయితే మాత్రం సైకాలజీలో మంచి స్కోర్ అనేది సాధించగలరు. ఎటువంటి క్వశ్చన్ అడిగినా సరే మీరు ఏం చేస్తారు అంటే ఆ వయసుకు వెళ్ళిపోండి.
ఆ వయసుకు వెళ్ళిపోయి ఆ వయసులో వాళ్ళు ఆలోచించిన విధంగా మీరు ఆలోచించి పెట్టినట్లయితే డెఫినెట్లీ ఆన్సర్ అనేది కరెక్ట్ అవుతుంది. సో ఇక్కడ మనకి ఏమి ఇచ్చారు, ప్రత్యక్షం అంటే జ్ఞానేంద్రియాల ద్వారా ఒక విద్యార్థి పరిసరాలలోని విషయాలను గ్రహించడము, తన యొక్క కన్ను, ముక్కు, చెవి, నాలుక, చర్మం వీటిని ఉపయోగించి మనకి పరిసరాల్లో ఏవైతే విషయాలు ఉంటాయో వాటిని గ్రహించడము, ఇంద్రియ జ్ఞానానికి అనుభవపూర్వకమైన అర్థాన్ని ఇవ్వడాన్ని మనము ప్రత్యక్షమని అంటాము. అలాగే భ్రమ అంటే ఏంటండి, అసత్య ప్రత్యక్షాలు. అసత్యం అంటే అది నిజం కానిది, సత్యం కానిది. భ్రమ అంటే సత్యం కానిది మనము చూడడం, ప్రత్యక్షంగా ఉంది అనుకోవడం, దాన్ని మనము భ్రమ అని అంటాము. అలాగే విభ్రమ అంటే ఏంటి, లేనిది ఉన్నట్లు కనిపించడం, అక్కడ ఏదైనా ఒక వస్తువు లేకపోయినా సరే మనకి ఉంది అనుకున్నట్లు మనం అనుకోవడం. అలాగే లేని ప్రచోదనాలు ఉన్నట్లు అనిపించడం, మనకు అక్కడ ఏవైనా ప్రచోదనాలు ఏవైనా శబ్దాలు కానీ అవి లేవు కానీ మనకి ఉన్నట్లు మనం అనుకోవడాన్ని మనం ఇక్కడ విభ్రమ అని అంటాము. అలాగే స్వబుద్ధి. స్వబుద్ధి అంటే ఏంటి, తమకు తాముగా ఆలోచించడం. స్వ అంటే తను, బుద్ధి అంటే ఆలోచన. సో తమకు తాముగా ఎవరైతే పిల్లవాళ్ళు ఆలోచిస్తారో వాళ్ళని స్వబుద్ధి అని కూడా అంటాము. నెక్స్ట్ హిస్టీరియా అంటే ఏంటి, శరీర సంబంధం కాని శిరోభారం. శరీరానికి సంబంధం లేకుండా ఓన్లీ శిరో అంటే శిరస్సు యొక్క భారాన్ని మనము హిస్టీరియా అని అంటాము. అలాగే నెక్స్ట్ హైపోకాండ్రియాసిస్. హైపోకాండ్రియాసిస్ అంటే ఏంటి, శరీర దుశ్శాంత, ఆరోగ్యం గురించి, శరీరం గురించి అనవసరంగా ఆదుర్ద చెందడాన్నే హైపోకాండ్రియాసిస్ అంటారు. శరీరం యొక్క మనకి శరీరం మీద ప్రేమ ఎక్కువైపోయి శరీరం దుశ్శాంత లేదా ఆరోగ్యం గురించి లేదా శరీరం గురించి అనవసరంగా ఆదుర్ద చెందడం, అయ్యో నాకేమైపోతుందో, నా శరీరానికి ఏమైపోతుందో, నా అందం పోతుందేమో, ఇలా ఆలోచించే వాటినే మనము హైపోకాండ్రియాసిస్ అని అంటాము. నెక్స్ట్ హైపోమానియా. హైపోమానియా అంటే ఏంటి, ఆల్ఫున్మాదం అండి. ఆల్ఫున్మాదం అన్నా హైపోమానియా అన్నా ఏంటంటే అధికంగా ఉద్రేకపడడం, అధికంగా ఉద్రేకాలను ప్రవర్తించడం, అతిగా కోపం రావడం, అతిగా సంతోషం రావడం, అతిగా ఆనందపడడం, ఇవన్నీ కూడా అధికంగా ఉద్రేకపడడం అంతా కూడా మనకి హైపోమానియా క్రిందకి వస్తుంది. నెక్స్ట్ హిస్టీరియా. హిస్టీరియా అంటే ఏంటి, శరీర సంబంధం కానీ శిరోభారం. ఆల్రెడీ మనం ఇది చెప్పుకుందే, మళ్ళీ రిపీట్ అయింది. నెక్స్ట్ పెరినారియా అంటే చిత్రభ్రమ, అధిక అనుమానం, ఆధారం లేని ఊహలు లేదా మనస్సు భిన్నం కావడం. సారీ ఫ్రెండ్స్, ఇక్కడ పెరినాయియా అంటే చిత్రభ్రమ లేదా అధిక అనుమానం. అధిక అనుమానం ఎక్కడైతే ఎక్కువ అవుతుందో దాన్ని మనము పెరినాయియా అని అంటాము లేదా చిత్రభ్రమ అని అంటారు. నెక్స్ట్ స్కిజోఫ్రీనియా. స్కిజోఫ్రీనియా అంటే ఆధారం లేని ఊహలు, మనస్సు భిన్నం కావడం. అసలు మన ఊహలకి ఆధారమే లేదు కానీ ఏవేవో ఊహించుకుంటుంటాము, అక్కడ జరిగేదేం లేదు కానీ ఎన్నెన్నో ఆలోచిస్తూ ఉంటాము, మనసు మొత్తం పాడు చేసుకుంటాము. దీన్నే మనము స్కిజోఫ్రీనియా అంటాము. ఫర్ ఎగ్జాంపుల్ మనం చూసుకున్నట్లయితే మనకి ఎల్లుండి టెట్ ఎగ్జామ్ ఉందనుకోండి, ఇంకా రాయనే లేదు, ఎగ్జామ్కి వెళ్ళనే లేదు, అయ్యో ఎగ్జామ్కి లేట్ అయిపోతుందేమో, అయ్యో క్వశ్చన్స్ ఎలా ఇస్తారో, నేను అసలు రాయలేనేమో, ఇన్ కేసు నేను పాస్ అవ్వకపోతే నా పరిస్థితి ఏంటి, డిఎస్సికి ఎలిజిబిలిటీ కానేమో, ఇలా మీరు అనవసరంగా మీకు మీరుగా ఎవరైతే మనస్సును భిన్నం చేసుకుంటారో దాన్ని స్కిజోఫ్రీనియా అని అంటాము. నెక్స్ట్ సైకోస్థినియా అంటే అర్ధరహిత పనులు పదే పదే దృఢంగా చేయడము. అర్ధరహితం, ఆ పనిలో అసలు అర్థమే ఉండదు, అయినా ఆ పనులు అర్థం లేని పనులనే మీరు పదే పదే చేస్తూ ఉన్నారు, ఎందుకు అవి అనవసరం కదా, దృఢంగా అవే చేయడాన్నే మనము సైకోస్థీనియా అని కూడా అంటాము. నెక్స్ట్ సైకోపథిక్ డివియేషన్స్. సైకోపథిక్ డివియేషన్స్ అంటే సంఘ వ్యతిరేకమైన ఆలోచనలు. తన ఆలోచన విధానం అనేది సంఘంలోని ఆలోచన విధానానికి పూర్తిగా వ్యతిరేకం. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఉన్మాదము, తీవ్రవాదము, ఇలా సంఘ వ్యతిరేకమైన ఆలోచనలన్నింటినీ కూడా మనము సైకోపథిక్ డివియేషన్స్ అని అంటాము. నెక్స్ట్ సోవియట్ డిస్పెటన్స్. సోవియట్ డిస్పెటన్స్ అంటే ఏంటమ్మా, సంఘానికి దూరంగా ఉండడాన్ని మనము సోవియట్ డిస్పెటన్స్ అంటారు. సంఘానికి, సమాజానికి దూరంగా వెళ్ళి ఉండడాన్ని మనము సోవియట్ డిస్పెటన్స్ అంటాము. నెక్స్ట్ ఎలక్ట్రా కాంప్లెక్స్. ఎలక్ట్రా కాంప్లెక్స్ అంటే ఏంటి, అమ్మాయి తండ్రి ప్రేమను పొందడము.
అమ్మాయి తండ్రి ప్రేమను పొందినట్లయితే దాన్ని ఎలక్ట్రా కాంప్లెక్స్ అంటాము. నేను ఇవన్నీ ఎందుకు చెప్తున్నాను అంటే మీకు వీటి మీద క్వశ్చన్స్ ఎక్కువగా అడుగుతున్నారండి. సో ఫర్ ఎగ్జాంపుల్ మనకు క్వశ్చన్ ఫార్మేట్ ఏ విధంగా ఉంటుంది అంటే, ఒక 3వ తరగతి సుధా అనే అమ్మాయి వాళ్ళ ఇంట్లో ఎక్కువగా తండ్రి ప్రేమను పొందుతూ ఉంటుంది. వాళ్ళ నాన్నగారి దగ్గరికి వెళుతుంది, వాళ్ళ తండ్రి చేసే పనులు ప్రతి దాంట్లో పాల్గొని తండ్రి యొక్క ప్రేమను పొందడానికి ట్రై చేస్తుంది. సో ఆ సుధా అనే అమ్మాయి దేనికి క్రింది వాటిలో దేనికి సంబంధించింది అని ఓ 4 ఆప్షన్స్ ఇచ్చి ఎలక్ట్రా కాంప్లెక్స్, ఎడిపస్ కాంప్లెక్స్, సోవియట్ డిస్పెన్స్, సైకోపతిక్ డివియేషన్స్ అని అడుగుతాడు. సో ఆన్సర్ ఏం పెట్టాలండి, మీరు ఎలక్ట్రా కాంప్లెక్స్ అని పెట్టాలి. సో ఈ విధంగా క్వశ్చన్స్ అడిగే అవకాశం ఉంది కాబట్టి మీకు ఈ కీవర్డ్స్ అనేవి మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. సో ఎలక్ట్రా కాంప్లెక్స్ అంటే అమ్మాయి తండ్రి ప్రేమను పొందడాన్ని ఎలక్ట్రా కాంప్లెక్స్ అంటారు. ఎడిపస్ కాంప్లెక్స్ అంటే అబ్బాయి తల్లి ప్రేమను పొందడాన్ని ఎడిపస్ కాంప్లెక్స్ అంటారు. ఎలక్ట్రా కాంప్లెక్స్ అంటే అమ్మాయి తండ్రి ప్రేమను పొందడం, ఎడిపస్ కాంప్లెక్స్ అంటే అబ్బాయి తల్లి ప్రేమను పొందడం. ఓకేనా. నెక్స్ట్ విషమయోజనం అంటే సర్దుబాటు చేసుకోలేకపోవడము. విషమయోజనం అంటే సర్దుబాటు, తనకు తానుగా సర్దుబాటు చేసుకోలేకపోవడము, ప్రతి సమస్యను కూడా సరిగా ఆ సమస్యకు భయపడిపోవడము, పారిపోవడము, సర్దుబాటు చేసుకోలేకపోవడము విషమయోజనం అవుతుంది. అలాగే దమనము అంటే ప్రేరేపిత విస్మృతి, మర్చిపోవడం, కావాలనే మనము మర్చిపోవడాన్నే మనము దమనము అని అంటాము. ఇవి మనకి రక్షక తంత్రాల్లోకి వస్తాయండి, దమనము ఇవన్నీ కూడా. ఇప్పుడు చూసుకుందాం ఒకసారి. పరిహారము అంటే ఏంటి, ప్రత్యామ్నాయాన్ని ఎన్నుకోవడం అండి. పరిహారము అంటే తాను అనుకున్న దానికి చేయలేకపోతే ప్రత్యామ్నాయాన్ని ఎన్నుకొని ఆనందపడడం. అలాగే విస్థాపనం అంటే గమ్యమే మార్చివేయడం, తన యొక్క పూర్తి గమ్యాన్నే మార్చివేయడాన్ని మనము విస్థాపనమని అంటాము. ఆల్రెడీ నేను రక్షక తంత్రాల గురించి 2 క్లాసెస్ చేశాను, చాలా క్లియర్గా వివరించాను. మీరు ఒకసారి చూడండి. సైకాలజీకి సంబంధించి మ్యాక్సిమం క్లాసెస్ అయితే నేను కంప్లీట్ చేసేసాను. ఇంకా ఏవైనా కంప్లీట్ చేయకపోతే మీరు ఖచ్చితంగా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి, నేను అవి కూడా చేస్తాను. నెక్స్ట్ ప్రతిగమనం అంటే ఏంటి, పూర్వస్థితిని పొందడం, వెనుకకు మళ్ళడం, పూర్వం ఎలా అయితే ఉన్నారో ఆ వ్యక్తి మళ్ళీ అదే స్థానాన్ని పొందడాన్ని ప్రతిగమనం అంటారు. అంటే ఇవి జస్ట్ కీవర్డ్స్. రక్షక తంత్రాలు అనే టాపిక్లో నేను మీకు క్లియర్గా వివరించాను ఎక్స్ప్లెనేషన్స్తో సహా. ఇవి జస్ట్ కీవర్డ్స్, మీరు ఈ కీవర్డ్ గుర్తుంచుకొని ఆన్సర్ అనేది చేసేయడానికి వీలుగా. నెక్స్ట్ ప్రక్షేపణం అంటే ఏంటి, తనలోని ప్రేరకాన్ని లేదా లోపాన్ని ఇతరులకు ఆపాదించేయడం, తనలో ఉన్న లోపాన్ని వేరొకరి మీద ఆపాదించడాన్ని మనము ప్రక్షేపణమని అంటాము. అలాగే హేతుకీకరణం అంటే ఏంటి, కారణాలను సమర్థించుకోవడం, కారణాలను చూసుకొని తనకి నచ్చినట్టు సమర్థించుకోవడం, దీన్ని మనము హేతుకీకరణం అని అంటాము. అలాగే ప్రేరకం తారుమారు అంటే ప్రతిచర్యను రూపొందించుకోవడం, దాని యొక్క చర్యకి ప్రతిచర్యను నిర్మించుకోవడాన్ని, రూపొందించుకోవడాన్ని ప్రేరకం తారుమారు అని అంటాము. అలాగే ఇంకా తాదాత్మీకరణం అండి. తాదాత్మీకరణం అంటే ఏంటి, అనుభూతి పొందడం. ఒక శిశువు తనకు తానుగా అనుభూతి పొందడాన్ని తాదాత్మీకరణం అని అంటారు. అలాగే స్వైర కల్పన, పగటి కళ్ళ కారణం అండి. మన జీవితంలో మనం చేయలేనివన్నీ కూడా పగటి కళ్ళ ద్వారా నెరవేర్చుకోవడం స్వైర కల్పన. నెక్స్ట్ నిరాకరించడం అంటే వాస్తవాన్ని అవాస్తవం అని తేలిగ్గా ఉపశమనం పొందడం, అంటే దాన్ని తోసేసి మరీ ఉపశమనం పొందడం. అంటే కొంతమంది ఉంటారు, చాలామంది వాదిస్తూ ఉంటారు, అసలు వాళ్ళ వాదనకి మనం అనేదానికి సంబంధమే ఉండదు, కానీ వాళ్ళు వాదిస్తూనే ఉంటారు. వాళ్ళకి నచ్చిందే కరెక్ట్ అంటారు, వాళ్ళు చేసిందే కరెక్ట్ అంటారు. ఇటువంటి వాటిని నిరాకరించుట అంటారంటే వాస్తవాన్ని అవాస్తవం అనేసి తాత్కాలికంగా ఉపశమనం పొందుతారు. ఎందుకంటే వాళ్ళ సంతోషం కోసం. దానికి ఏదో ఉంది, ఏ సంతోషం అంటారండి దానికి, నాకు ఇప్పుడైతే రావట్లేదు ఐడియా. సో వాస్తవాన్ని అవాస్తవం అనేసి తాత్కాలిక ఉపశమనం కోసం తనకు తానుగా సంతోషాన్ని తెచ్చుకోవడం. అలాగే ఉపసంహరణ అంటే ఏంటి, పరిస్థితులకు దూరంగా ఉండడం, పరిస్థితులకి భయపడిపోయి దూరంగా ఉండడం ఉపసంహరణ అవుతుంది. అలాగే బౌద్ధీకరణం అంటే నీతులు చెప్పడం. నీతులు ఎన్నైనా చెప్తామండి, బట్ మనం ఆచరించలేము. అందుకే నేను ఎప్పుడు కూడా మీకు చెప్పను, ఉన్నది మాత్రమే చెప్తాను. మీరు ఇలా చేయండి, మీరు ఇలా వచ్చేస్తాయి అని. చాలామంది తెలియని వాళ్ళు, అంటే నా క్లాసెస్ వినని వాళ్ళు
ఇన్ కేస్ మీకు ట్రిక్స్ వీడియోస్ చెప్తాను కదా, సో ఆ ట్రిక్స్ వీడియోస్ కామెంట్ సెక్షన్లో కామెంట్ చేస్తారు, మీ ఫేస్ చూపించండి, లేదు అంటే మీకు ఎన్ని మార్క్స్ వచ్చాయి, ఇలా చాలామంది అడుగుతారు. నాకు మార్క్స్ ఎందుకండి, నాకైతే ఇంట్రెస్టే లేదు. సో నేను మార్క్స్ కోసం మీకు ఈ క్లాసెస్ చెప్పట్లేదు, జస్ట్ మీకోసం నేను చెప్తున్నా. ఐ మీన్ ఏంటి అంటే యాక్చువల్లీ నేను ఈ ఛానల్ స్టార్ట్ చేయడానికి వేరే ఉద్దేశం. చాలామంది యాప్స్లో వీడియోస్ అన్నీ పెట్టుకోవడం వల్ల అమౌంట్ లేని వాళ్ళకి, కోచింగ్స్ వెళ్ళలేని వాళ్ళకి, చాలామంది హౌస్ వైఫ్స్కి కనీసం అని మంచి క్లాసెస్ అనేవి యూట్యూబ్లో దొరకటం లేదు. సో అలా ఉండకుండా ఉండడం కోసం, అలాగే నాకంటూ ఒక పేరు తెచ్చుకోవడం కోసం ఓన్లీ గవర్నమెంట్ జాబ్ మాత్రమే లేదండి, తక్కువ పోస్టులు మనకు ఉన్నాయి. బట్ ఎంతమందికైనా గవర్నమెంట్ జాబ్ వస్తుంది? రాదు కదా. సో నాకు నచ్చిన పనిలో నేను చేసుకుంటూ హ్యాపీగా ఉన్నా, ఇందులో తప్పేముంది? సో వాళ్ళు అడుగుతూ ఉంటారు, కానీ అవి నాకు అనవసరం. నేను మీకు ఏం చెప్పాను అనేదే ముఖ్యం. నేను క్లాసెస్ చెప్తాను, అలాగే మీకు ట్రిక్స్ చెప్తాను, ఒక మోటివేటర్గా ఉంటాను, మెంటర్గా ఉంటాను, మిమ్మల్ని ముందుకు నడిపిస్తాను. ఎవరైతే ఖచ్చితంగా గవర్నమెంట్ జాబ్ కోసమే కష్టపడుతున్నారో అలాంటి వాళ్ళ కోసం నా తరపున అంత ఫుల్ సపోర్ట్ అయితే ఇస్తాను. బట్ ఇక నాకు జాబ్ వస్తుందా, నేను చదువుతానా అన్న విషయం అది నా విషయం అది. సో మీకు దాని గురించి అవసరం లేదు. నెక్స్ట్ మనం అంతర్లీనం అంటే ఏంటి? రాజీ పడడం అండి. అంతర్లీనం అంటే ఏదైతే ఒక విషయానికి రాజీ పడతారో దాన్ని అంతర్లీనం అంటారు. అలాగే ఇంకా స్వతంత్ర చరము, పరతంత్ర చరము, దీని గురించి కూడా క్లియర్గా డెప్త్గా చెప్పాను. సో స్వతంత్ర చరం అంటే ఏంటి? మార్పుని ఏదైతే తెస్తుందో ఒక చరం, దాన్ని మనము స్వతంత్ర చరము అంటారు. ఒక వ్యక్తిలో మార్పును తెచ్చే చరాన్ని, మనము ప్రవర్తనను మార్చే రకాన్నే స్వతంత్ర చరం అంటారు. అలాగే పరతంత్ర చరము అంటే ఏదైతే చరం మనల్ని మార్పు చేయడానికి వస్తుందో, మనం మారుతున్నాం కదా, సో ఈ మార్పును పరతంత్ర చరం అంటారండి. మనం చెందే మార్పును పరతంత్ర చరం అంటారు. ఏదైతే మనల్ని మార్చడానికి వస్తుందో దాన్ని స్వతంత్ర చరం అని అంటారు. అలాగే అభ్యసనం అంటే ఏంటి? కేవలం అనుభవం వల్ల వ్యక్తి ప్రవర్తనలో వచ్చే మార్పులు, కేవలం అనుభవం ద్వారా. ఫర్ ఎగ్జాంపుల్ మనము చాలా ఎగ్జామ్స్ 1 టైం కానీ 2 టైం కానీ టెట్ కానీ డిఎస్సి కానీ రాస్తున్నాం. సో ఫస్ట్ టైం మనకి రాలేదనుకోండి, దాని నుంచి చాలా అనుభవం పొందుతాం. ఎలా? ఇంకా నేను చదివింది చాలేదేమో, సో ఇంకా కష్టపడాలి, ఇంకా బాగా చదవాలి. మనం ఏదైతే కోల్పోయామో దాని నుంచి ఇంకా ఎక్కువ నేర్చుకుంటాము, ఎక్కువ గెయిన్ చేస్తాం. సో ఆ తప్పు మళ్ళీ రిపీట్ కాకూడదు అని. సో ఇక్కడ మనకి అభ్యసనం అంటే కేవలం అనుభవం వల్ల వ్యక్తి ప్రవర్తనలో వచ్చే మార్పులే మనకి అభ్యసనం అండి. అభ్యసనం మనకి మోస్ట్లీ ఇంపార్టెంట్ మన జీవితానికి. ఏదైనా సరే అభ్యసనం మనకి చాలా ఇంపార్టెంట్, దానివల్లనే మనము ముందుకు వెళ్ళగలుగుతాం. నెక్స్ట్ ధారణ అంటే ఏంటి? మనసులో నిలుపుకోవడం, మెదడులో కొంతకాలం నిల్వ ఉంచుకోవడం, గ్రహించిన అంశాలను జ్ఞప్తిలో ఉంచుకోవడం, ఇదంతా కూడా మనకి ధారణ. జ్ఞప్తిలో ఏదైతే మనం ఉంచుకుంటామో దాన్నే ధారణ అని అంటాము. నెక్స్ట్ సారువ అంటే విదలడం. స్కాఫోల్డింగ్ అంటే సహాయాన్ని అందించడం అండి. సహాయాన్ని అందించడాన్ని స్కాఫోల్డింగ్ లేదా విదలనం లేదా సారువ అని అంటాము. అలాగే ఫేడింగ్ అంటే క్రమేణా అస్తిత్వం అండి. అంటే బాధ్యతను తరలించడం, బాధ్యతను మళ్లించడం, బాధ్యతను తొయ్యడం, ఈ విధంగా తరలించడం, ఇవన్నీ కూడా మనకి ఫేడింగ్ అనే అర్థం కిందకి వస్తాయి. డెజావు అంటే మిథ్యా పరిచయ భావన. డెజావు అంటే మిథ్యా ప్రతిబింబం, అంటే లేనిది ఉన్నట్లు మనకి కనిపించడం. అలాగే జైగార్నిక్ ప్రభావం అంటే సగంలో నిలిపివేసిన పనులు పూర్తిగా నేర్చుకున్న పనుల కంటే బాగా గుర్తుండడం, లేదా మధ్యలో వదిలేసిన పనులు ఎక్కువ కాలం గుర్తుండడం. సో మనము ఎప్పుడైనా సరే పూర్తిగా నేర్చేసామనుకోండి, పూర్తిగా మనం ఆ పని చేసేస్తే అంతగా గుర్తుండదు. కానీ సగం పని చేసేసి ఎప్పుడైతే సగం వదిలేసి ఉంటామో, అయ్యో మిగతా సగం ఎప్పుడు చేస్తామో, చేయలేదే, టైం అయిపోతుందే, 2 రోజులు అయిపోతుందే, 3 రోజులు, ఇలా కంగారు పడిపోతూ మనం దాన్ని ఎక్కువ కాలం గుర్తుంచుకుంటాం. సో అటువంటి వాటినే మనము జైగార్నిక్ ప్రభావం అని అంటాము. నెక్స్ట్ పునరభ్యసనం అంటే మళ్ళీ అభ్యసించడం అండి. పునరభ్యసనం అంటే మళ్ళీ అభ్యసించడం, మళ్ళీ చదవడం, దీన్ని మనము పునరభ్యసనం అని అంటారు. అలాగే కన్సాలిడేషన్ అంటే నేర్చుకున్న మొదటి నిమిషంలోనే ఎక్కువ స్మృతి నిర్మాణం జరగడం. కన్సాలిడేషన్ అంటే ఏంటండి? మనం ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఈ సైకాలజీ టాపిక్ని
నేను చెప్పాను, మీరు విన్నారు, ఈరోజు మీకు ఇదంతా క్లియర్గా మైండ్లో ఉండిపోతుంది. రేపటి నుంచి మీరు వేరేది తీసి చదివారు, తెలుగు కానీ ఇంగ్లీష్ కానీ, సో కొంచెం మర్చిపోతారు. ఆ ఎల్లుండికి మరికొంచెం మర్చిపోతారు. ఒక 1 వీక్ వచ్చేసరికి 90% మర్చిపోతారు. సో ఈ విధంగా స్టార్టింగ్లో నేర్చుకున్న మొదటి నిమిషంలో ఎక్కువగా స్మృతి నిర్మాణం అనేది జరుగుతుంది. దీన్నే మనము కన్సాలిడేషన్ అని అంటాము. నెక్స్ట్ చంకింగ్ అండి. చంకింగ్ అంటే చిన్న చిన్న భాగాలుగా గుర్తుపెట్టుకొని మొత్తాన్ని చెప్పగలగడాన్ని చంకింగ్ అని అంటాము. ఫర్ ఎగ్జాంపుల్ మనం సైకాలజీ సబ్జెక్ట్ తీసుకుంటే ఫస్ట్ పెరుగుదల, వికాసము, పరిపక్వత దీని గురించే నేర్చుకుంటాం. ఫస్ట్ పెరుగుదల నేర్చుకుంటాము, తర్వాత పరిపక్వత నేర్చుకుంటాము, తర్వాత వికాసం నేర్చుకుంటాము. సో విడివిడిగా చిన్న చిన్న భాగాలుగా చేసుకొని నేర్చుకోవడాన్ని మనము చంకింగ్ అని అంటాము. అలాగే లోసై అంటే చూసింది తిరిగి చెప్పగలగడం అండి. మనం ఇప్పుడు ఏదైతే చూస్తామో, ఫర్ ఎగ్జాంపుల్ ఒక 4 వర్డ్స్ మనము చూసాము, ఒక టెక్స్ట్ బుక్లో చూసాము, దాన్ని మళ్ళీ మనం తిరిగి చెప్పడాన్ని లోసై అని అంటాము. ప్రైమసీ, రీసెన్సీ అంటే వరుస క్రమ స్థాన ప్రభావము. ఒక వరుస క్రమంలో స్థానం ఉంటే దాన్ని మనము ప్రైమసీ, రీసెన్సీ ప్రభావం అని కూడా అంటాము. నెక్స్ట్ ప్రైమసీ అంటే మొదటి విషయాలు గుర్తుండి మిగిలిన అంశాలు గుర్తుండకపోవడం. ఫర్ ఎగ్జాంపుల్ మనం ఒక టాపిక్ నేర్చుకున్నామండి, ఈ పెరుగుదల, వికాసము, పరిపక్వత నేర్చుకున్నాము. ఈ పెరుగుదల ఒకటి గుర్తుంది, మిగతా 2 వికాసము, పరిపక్వత మనకి గుర్తులేదు. సో దాన్ని మనము ప్రైమసీ అంటాము. అలాగే రీసెన్సీ అంటే ఏంటి? చివరి విషయాలు గుర్తుండి మొదటి విషయాలు గుర్తుంచుకోకపోవడం. అంటే ఈ పెరుగుదల గుర్తులేదు కానీ వికాసము, పరిణితి గుర్తుంది. సో ఈ విధంగా ప్రైమసీ అంటే మొదటి విషయాలు గుర్తుండి మిగిలిన అంశాలు గుర్తుండకపోవడం. రీసెన్సీ అంటే చివరి విషయాలు గుర్తుండి మొదటి విషయాలు గుర్తుండకపోవడాన్ని మనము రీసెన్సీ అని అంటాము. నెక్స్ట్ డిస్ఫేసియా, ఇతరులు వ్యక్తపరిచిన పదాలను అర్థం చేసుకోవడంలో, తిరిగి వ్యక్తపరచడంలో పాక్షిక అసమర్థత. పాక్షికము అంటే సగము. సో చూడండి, ఇతరులు వ్యక్తపరిచిన పదాలను అర్థం చేసుకోవడంలో, అంటే ఎవరైనా మనకు చెప్పిన మాటలను మనం అర్థం చేసుకోవడంలో, అలాగే మనం తిరిగి వాళ్ళకి చెప్పడంలో పాక్షిక అసమర్థత ఏదైతే ఉందో దాన్ని మనము డిస్ఫేసియా అంటాము. దీని గురించి కూడా క్లాస్ క్లియర్గా వివరించానండి. సైకాలజీ ఆల్మోస్ట్ కంప్లీట్ చేశాను, అవన్నీ కూడా ఒకసారి చూడండి. ఈ వీడియో డిస్క్రిప్షన్లో ఆ లింక్స్ అన్నీ కూడా నేను ప్రొవైడ్ చేస్తాను. సైకాలజీ ప్లేలిస్ట్ అంటే సైకాలజీ క్లాసెస్ ఉంటాయి, సైకాలజీ బిట్స్ ప్లేలిస్ట్లు అంటే అందులో బిట్స్ వీడియోస్ ఉంటాయి. ఓకేనా? నెక్స్ట్ అఫీసియా. అఫీసియా అంటే ఇంగితాలను గ్రహించడంలోనూ వాటిని వాడడంలోనూ ఆసక్తత. ఇవి కూడా మాటలేనండి. డిస్ఫేసియా అంటే పాక్షిక అసమర్థత, అఫేసియా అంటే పూర్తిగా ఆసక్తత. ఇంగితాలను, మాటల్ని గ్రహించడంలోనూ మనం తిరిగి వాడడంలోనూ ఆసక్తత ఉండడాన్ని అఫేసియా అంటాము. నెక్స్ట్ డిస్లెక్సియా. డిస్లెక్సియా అంటే పదాలను సరిగా ఉపయోగించలేకపోవడము, చదవడంలోనూ చదివిన దాన్ని గ్రహించడంలోనూ సమస్యలు. డిస్లెక్సియా అంటే ఏదైతే పదాలను మనము చదవడంలోనూ చదివిన దాన్ని గ్రహించడంలోనూ సమస్యల్ని ఎదుర్కొంటున్నామో దాన్ని మనము డిస్లెక్సియా అంటాము. అలాగే అలెక్సియా అంటే ముద్రణ రూపంలో ఉన్న భాషను చదవడంలో ఏర్పడే ఆసక్తత. చదవడంలో ముద్రణ రూపంలో ఏదైతే భాష ఉంటుందో, అంటే ఫర్ ఎగ్జాంపుల్ మన టెక్స్ట్ బుక్స్, సో టెక్స్ట్ బుక్స్ రూపంలో ఏదైతే భాష ఉంటుందో దాన్ని మనము చదవడంలో ఏర్పడే ఆసక్తతనే అలెక్సియా అంటారు. అలాగే డిస్గ్రాఫియా. డిస్గ్రాఫియా అంటే అక్షరాలను, పదాలను చూసింది చూసినట్లు రాయడంలో సమస్యలు ఏర్పడితే డిస్గ్రాఫియా అంటే అక్షరాలను లేదా పదాలను చూసి రాయడంలో కూడా ఆ సమస్యలు ఎదుర్కొంటే దాన్ని మనము డిస్గ్రాఫియా అని కూడా అంటాము. ఇదైతే మాత్రం నా ఓన్ హ్యాండ్ రైటింగ్ అండి. నెక్స్ట్ అగ్రాఫియా అంటే సంఖ్యాపరమైన జ్ఞానాన్ని గ్రహించడంలోనూ వ్యక్తపరచడంలోనూ సమస్యలు ఎదుర్కోవడం. అంటే సంఖ్యాపరమైన జ్ఞానాన్ని గ్రహించడంలోనూ అలాగే వాటిని తిరిగి వ్యక్తపరచడంలోనూ ఈ సమస్యలు ఏర్పడితే దాన్ని మనము అగ్రాఫియా అని కూడా అంటాము. సో ఇక్కడతో అయితే మనకి ఈ విధంగా రివిజన్లా కంప్లీట్ అయ్యింది. ఇంకా మీకు నేను ఇంకా ఏదైనా మిస్ చేశాను, మాకు ఇది చెప్పండి అంటే మాత్రం తప్పకుండా చెప్తాను. చాలా క్లాసెస్ చేసేసానండి, అవన్నీ మీకు సింపుల్ ట్రిక్స్తో కూడా చేశాను. నా ప్రతి వీడియోలో కూడా మీకు ఏదో ఒక ట్రిక్ లేదా టిప్ అనేది చెప్తూనే ఉంటున్నాను. ఒక్క సైకాలజీ కాదు, తెలుగు, మ్యాథ్స్, ఇంగ్లీష్, సైన్స్, సోషల్
ఈవెన్ డిఎస్సికి విద్యా దృక్పథాలు కూడా ఇప్పుడు చెప్తున్నాను. సో ప్రతి ఒక్కరూ ఛానల్ని అయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని ప్రతి వీడియోను ఫాలో అవుతూ ఉండండి. మీకు చాలా యూస్ఫుల్ కంటెంట్ చాలా మంచిగా ఇస్తున్నాను. ఒకసారి నా క్లాసెస్ మీరు చూసినట్లయితే మీరు ఖచ్చితంగా నచ్చుతాయో, అవి మీకు చాలా యూస్ఫుల్ కూడా అవుతాయి. మంచి అవకాశాన్ని మిస్ చేసుకోవద్దు. నా లక్ష్యం ఏంటి అంటే, నా గోల్ నాకు ఒక యూట్యూబ్లో నాకంటూ ఒక పేరు తెచ్చుకోవడం. సో నేను దానికి కష్టపడుతున్నాను. సో ఇక గవర్నమెంట్ జాబ్ అంటారా, నాకైతే ఇంట్రెస్ట్ లేదు. నాకు గవర్నమెంట్ జాబ్ మీద మెయిన్ ఇంట్రెస్ట్ లేదు. సో ఎవరైతే చాలామంది యాప్స్ యూజ్ చేస్తూ ఒక మంచి కంటెంట్ని యూట్యూబ్లో ఇవ్వలేకపోతున్నారో, సో దాన్ని నేను ఫుల్ఫిల్ చేయాలనుకుని ఈ ఛానల్ అయితే స్టార్ట్ చేశాను. సో మీ అందరి సపోర్ట్ అయితే దానికి ఉండాలి. సో ఈ వీడియోని మాత్రం ఒక చిన్న లైక్ చేసేయండి. ఇటువంటి మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుద్దాం. అంటిల్ దెన్ బాయ్ ఫ్రెండ్స్.